నమస్తే అండి. మనం 14వ వార్డు కార్పొరేటరు మహమ్మద్ పాషా ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా మనం ఒక ఇంటికి వచ్చినాము. అన్న చేసిన ఇదివరకు గతంలో అన్నకి అన్న ఏం పేరు అన్న మీది? ప్రేమ్. పాపం మనకి ఆరోగ్యం బాగాలేకపోతే అన్నే దగ్గరుండి కొద్దిగా హెల్ప్ చేసినని చెప్తుంది. వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ మిస్సెస్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి కనుక్కుందాం. అమ్మ, ఏం జరిగింది అన్నకి, అసలు ఏంటి చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. తనకి పెరాలసిస్ వచ్చి 3 years అవుతుంది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అన్నయ్య మాకు హెల్ప్ చేశారు. రేషన్ కానీ బాగా ఇబ్బంది అయింది. అప్పుడు ఇక్కడికి వచ్చాక మరి ఏం లేకపోతే అన్నయ్య మాకు 2 months 3 months అన్నయ్య చూసుకున్నారు మొత్తం. ఇక్కడైతే ఎవరు రాలేదు. నిజానికి మేము పాషా అన్నకే ఓటేస్తాం. అయితే ఈ గతంలో అన్నకి పక్షవాతం లెక్క వస్తే ఇక్కడ ఈ దగ్గరుండి చూసుకోవడం మూలంగా ఆ ప్రేమ అభిమానంతో ఈరోజు ఈ అక్క మేము పాషాన్నకే ఓటేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మాటలు చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ చేతల్లో చూపించే వ్యక్తులలో ఈ పాషాన్న ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది. ఎవరు చూసినా పాషాన్నని మేము గెలిపిస్తాం తమ్ముడు, గెలిపిస్తాం బిడ్డ అని చెప్పేసి అందరూ కూడా ప్రేమతో హక్కుని చేర్చుకుంటారు. 100% ఇది నిజమవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ప్రజలకు ఇక్కడ ప్రజలకు కూడా ఆదరణ అట్లే ఉన్నది. నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు 14వ డివిజన్ కార్పొరేటరు మహమ్మద్ పాషాన్న దగ్గరికి ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇంటి గడప గడపకి కారు గుర్తు అని చెప్పి అన్న తిరగడం జరుగుతుంది. అన్న, ఇక్కడ ఎట్లుందన్న పరిస్థితి, ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అన్న. ఎస్సీబీ నగర్ మరియు సిఆర్ క్యాంప్ ప్రాంతంలో కారు గుర్తు జోరు జరుగుతుంది. కారు కావాలని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఆయన చేసిన మైనార్టీ పనులు కానీ, హాస్పిటల్ పనులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత హాస్పిటల్ సంబంధించిన కిట్ కానీ, పిల్లల కిట్ కానీ అన్ని రకాలుగా సదుపాయం చేశారు. అలాగే ఈ ఏరియాలో ప్రాంతంలో నేను కొత్తని కాదు, అందరికి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పాషాన్న అంటే 1 నిమిషాన్ని పనిచేసే మనిషిని నేను. ఎవరైనా పాషాన్న నువ్వే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో కేసీఆర్ గుర్తు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. మా కేసీఆర్ నాయకత్వం వర్ది వెళ్ళాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఓటేయాలని చెప్తున్నారు. కేసీఆర్ గారు కారు గుర్తుగా ఓటేయాలని ప్రతి ఒక్కరు అన్న, నేను ఒక మాట చెప్తా. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో అమ్మ 6 గ్యారెంటీలు మీకు వచ్చినాయా? ఏమైనా 6 గ్యారెంటీలు మీకు వచ్చినాయా? ఏమైనా మీ గ్రామం అభివృద్ధి చెందిందా? ఇక్కడ సైడ్ కాలువలు ఒకటి పెట్టుకుని అది కూడా రాలేదు తెలుసా మాకు. గోడలు పడిపోతే అది రాలే. ఒక బోర్ వేపిస్తాం, అది కూడా రాలే. మాకు అసలు అనుకున్నది ఏది రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి ఏ పని కూడా జరగలేదు, అభివృద్ధి చెందలేదు. టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి ఇక్కడ అమ్మ చెప్తుంది. ఇంకొకటి, అమ్మ మహిళల్ని 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పింది. మీరు కోటీశ్వరాలు అయిందమ్మా? ఎక్కడైనా కోటీశ్వరాలు, ఎక్కడైనా 1 కోటి మందిని చేస్తా అని చెప్పింది. ఏది లేదు. ఇక్కడ కోటీశ్వరాలు ఎవరు కాలేదు, బిచ్చగాలమైన అని చెప్తున్నది ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న, మీరు గెలిస్తే అమ్మ ఒక నిమిషం, మీరు గెలిస్తే ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు అన్న? ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తారో పూర్తి వరకు చెప్పండి. మా ఎస్సీబీ నగర్ మరియు సిఆర్ క్యాంప్ నందు సైడ్ కాలువలు ఒకటి, రోడ్డు డ్రైనేజ్లు ఒకటి, ప్లస్ వీధి రేట్లు ఒకటి, ప్లస్ వితంతువులు పెన్షన్లు ఒకటి, గ్యాస్ కలెక్షన్లు కానీ, వారికి ఎవరికి అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అన్ని విషయాలనే ముందుంటా. అయితే ఇందులో భాగంగా అమ్మ ఈ 14వ వార్డు డివిజన్ కార్పొరేట్ డివిజన్ లో ప్రతి అభివృద్ధి కూడా నేను చేయగలుగుతా, చేసి చూపిస్తా అని చెప్పి అన్న చెప్పడం జరుగుతుంది. ఇంకోటి 6 గ్యారెంటీలు మొత్తం ఫెయిల్ అయినాయని చెప్పి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, రాజు యువ వికాస్ అని చెప్పి ఒక పథకం పెట్టి అనేక రకాలుగా డబ్బులు, మీ సేవలో డబ్బులు వసూలు చేసుకున్నది మన అందరికి తెలిసిందే. 1 కోటి మంది దగ్గర వసూలు చేసిండు. ఎన్ని కోట్లు అయినా మీకు లెక్క తెలిసిపోతుంది. అలాగే దళిత బంధు అనే పథకాన్ని అంబేద్కర్ అభయాసం అని చెప్పి 12 లక్షలు ఇస్తా అని చెప్పి కూడా ఇంత మటుకు దాన్ని ఊసెత్తట్లేరు. అన్న, మీరు ఈ విషయం మీద ఏం చెప్తారన్న దళితులకు జరిగిన మోసం గురించి? దళితులకు భయంకర మోసం ఇప్పుడు ఏం జరిగింది? గతంలో కేసీఆర్ గారు అందరి దగ్గర తీసి దళితులందరికీ సాయం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వము మొండి సైకిల్ చూపుతూ దళితులను దూరం చేయడం, బీద వాళ్ళకి దగ్గర చేయకుండా ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర చేసుకోవడం జరుగుతుంది. ఓటర్లు లాగానే చూస్తారు. వాళ్ళకి డెవలప్మెంట్ ఏం లేదు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ చేసిన పథకాలు తప్ప ఇక్కడ చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది ఏం లేదు. 6 గ్యారెంటీలు 0 గ్యారెంటీ తప్ప ఏం లేదు. 6 గ్యారెంటీలు కూడా మురిగిపోయినాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పి ఒక పథకం పెట్టి, అమ్మ మీకు 2500 మీకు వస్తున్నాయా? అందరూ ముట్టకంటే ఒకటే వారు చెప్తున్నారు,
మహాలక్ష్మి స్కీము 2500 స్కీము, ఆ స్కీమును బంద పెట్టిలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే అన్న మీకు కంగ్రాసు, మీకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మీరు తప్పకుండా గెలుస్తారని మాకు అంటే మీరు చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. ఇంకోటి మీరు గెలవాలని కూడా ఏబీ యూట్యూబ్ ఛానల్, అలాగే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీ పేరేంటి చెప్పండి. సిఆర్పి క్యాంపు ఎస్టర్ బాబురావు. అదే మా అన్న ఏం చేసిండు కరోనా టైంలో? అన్న చాలా అందరికి పంచిండు. వారానికి ఒకసారి వచ్చి అక్కడ సాయిబాబా టెంపుల్ అవతల నుండి రాల్చేట అవతల వరకు అందరు తెచ్చుకున్నారు. కూరగాయలు అయితే 14 వార్డులో నిలబడ్డ భాష గారు మాకు గతంలో కరోనా అప్పుడు అయితే కానీ తర్వాత అయితే కానీ ప్రజలకి బియ్యం పంచడము, కూరగాయలు పంచడము, కరోనా సీజన్లో అందరికి హెల్ప్ చేయడము, ప్లస్ మాకు ఫ్రీ గ్యాసులు ఇప్పించడము, ఇంకా కాలువలని అవ్వని ఇవ్వని కొద్దిగా చాలా చేశారు. నేను చెప్పిన దాన్ని గుర్తుకొచ్చేది మాకు వీధి దీపాలు అని చెప్పేసి అని కంప్లైంట్ కానీ కారు గుర్తుకేనా? అవును, ఖచ్చితంగా కారు గుర్తుకేస్తాం. మాకు వినాయకుడు అప్పుడైతే ఏముంది, మా అమ్మవారే పెట్టుకున్నప్పుడు ఏదైనా గుర్తు డబ్బులు ఇచ్చి తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆశ కొట్టేయాలి. ఇక్కడ ప్రాబ్లం అయితే నేను తీసుకొచ్చి పని చేస్తాను. మర్చిపోకున్నాను. ఇప్పుడు ఇటు వాళ్ళు సంక్రాంతి పూట ఏమవుతారు, అందరు బిచ్చగలు గురి తిరుగుతారు. టైంకు ఉండేది మన ఇంట్లో ఉండాలి. అవునా కదా? నేను మీ ఇంట్లో